Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name TechFactsRafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు సామ్సంగ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ A52s మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. జనరల్గానే సామ్సంగ్ కంపెనీ వాళ్ళు ఏ సిరీస్ మొబైల్స్ అంటే కొంచెం ప్రైస్ ఆబ్వియస్గా ఎక్కువగానే పెడుతుంటారు. ఇవి జనరల్గా ఆఫ్లైన్ సెంట్రిక్ తీసుకొస్తూ ఉంటారు కదా. సో దీని ప్రైస్ మాత్రం కొంచెం తక్కువగా పెడితే మాత్రం ఇది ఎక్సలెంట్ ఫోన్ అయ్యేది. ఎందుకంటే దీంట్లో ఉన్న హార్డ్వేర్ ఖచ్చితంగా మనల్ని సాటిస్ఫై చేస్తుంది, ఇంప్రెస్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో చాలా మంచి హార్డ్వేర్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి 120Hz సామ్సంగ్ సంబంధించిన డిస్ప్లే కావచ్చు, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావచ్చు, అలాగే స్క్రాప్ లేని కెమెరాస్ కావచ్చు, 2 మెగాపిక్సెల్ అసలు ఉండవు దీంట్లో. అండ్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ కావచ్చు, ఇంకా రకరకాల ఫీచర్స్, సామ్సంగ్ సెక్యూరిటీ కావచ్చు. ఇవన్నీ చూసుకుంటే హార్డ్వేర్ పరంగా మాత్రం ఇది ఖచ్చితంగా ఒక పవర్ ప్యాక్డ్ ఫోనే. కాకపోతే ప్రైస్ మాత్రం మీకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఆబ్వియస్గా అది నేను కూడా చెప్పగలను. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. బాక్స్ పైన మీకు సామ్సంగ్ గెలాక్సీ A52s 5G అని రాసి ఉంటుంది. అలాగే సామ్సంగ్ బ్రాండింగ్ అండ్ దీంట్లో ఒక 4 కలర్లో 5 కలర్లో ఉన్నట్టున్నాయి. ఒకటి నా దగ్గర ఉంది మాత్రం బ్లాక్ కలర్ వేరియంట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి రాసి ఉండవు. అలాగే ఒకవైపు మాత్రం దీనికి సంబంధించిన IMEI నెంబర్స్, ర్యాము, రోము ఇలాంటి స్టోరేజ్ డీటెయిల్స్ రాసి ఉంటాయి. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. ఫోన్ కాసేపు పక్క పెడితే బాటమ్ సైడ్ మీకు దీనికి సంబంధించిన ఛార్జర్ 15 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అండ్ ఒక Type-C కేబుల్ అయితే ఉంటుంది. ఇక ఇంకొక వైపు దీనికి సంబంధించిన ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో రకరకాల యూజర్ మాన్యువల్స్ అవి ఉంటాయి. అండ్ దీంట్లో మీకు ఎలాంటి TPU కేస్ అయితే వీళ్ళు ఇవ్వరు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవి బాక్స్లో వచ్చిన కాంటెంట్. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే సామ్సంగ్ గెలాక్సీ A52 5G మొబైల్ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు మంచి బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది. అండ్ 4 కెమెరాల సెటప్ రెగ్యులర్ మీకు A52 ఉంది కదా, సేమ్ అలాంటి డిజైన్తోనే ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 5 మెగాపిక్సెల్ డెప్త్ అనమాట. ఎక్కడ కూడా మీకు స్క్రాప్ ఉన్న కెమెరాస్ అయితే లేవు. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు థ్యాంక్స్ దీంట్లో ఇదైతే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మనకి మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, అలాగే ఇది డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. ఒకటి బాటమ్ సైడ్ ఉంటుంది, ఒకటి టాప్లో మనకి ఇయర్ పీస్ దగ్గర ఉంటుంది. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డు, లేదంటే 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు. కానీ 3 ఎట్ ఎ టైం పెట్టుకోవడానికి ఇది అయితే కుదరదు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంది, ప్రీమియంగా ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా హ్యాండీగా ఉంటుంది. 6.5 ఇంచెస్ ఇది డిస్ప్లే. అండ్ మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది ఇంట్లో. అది కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. సామ్సంగ్ గెలాక్సీ A52sలో మీకు 6.5 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అండ్ దీంట్లో డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే ఇది మీకు డిస్ప్లే బ్రైట్నెస్ 800 నిట్స్ వరకు ఉంటుంది పీక్ లెవెల్లో. అండ్ ఈ ఫోన్ మీకు IP67 వాటర్ రెసిస్టెంట్ కూడా, 30 మీటర్స్ వరకు దీనికి ఏమీ కాదనమాట. అండ్ దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు Qualcomm Snapdragon 778G 5G ప్రాసెస్ యూజ్ చేస్తారు. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 642L GPUని యూజ్ చేశారు. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి. ఫ్యూచర్లో మీకు మన ఇండియాలో 5G వచ్చినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆల్మోస్ట్ అన్ని బ్యాండ్స్ దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. దీని ర్యామ్ టెక్నాలజీ మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీ యూజ్ చేశారు. స్టోరేజ్ టెక్నాలజీ మీకు UFS 2.2ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. రెండోది అల్ట్రా వైడ్, ఇది మీకు 123 degrees కవర్ చేస్తుంది. అండ్ మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు పంచ్-హోల్ కెమెరా ఉంటుంది మిడిల్లో. దీంట్లో మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. అండ్ దీంట్లో కూడా ఇంట్రెస్టింగ్గా మీకు 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది 111 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 1 UI 3.1తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మాత్రం 15 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు ఇస్తారు. సో ఇది దీంట్లో ఉన్న హార్డ్వేర్ అనమాట. స్పెసిఫికేషన్ చూసారు కదా, చాలా ప్రీమియంగా
సూపర్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి నెగిటివ్ పాయింట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు ఒక్క ప్రైస్ విషయంలో తప్ప. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి ఒకసారి వెళ్తే ఇది సామ్సంగ్ One UI 3.1తో వస్తుంది. అండ్ దీంట్లో మీకు డిఫాల్ట్గా వాళ్ళ ఓన్ లాంచర్తో వస్తుంది. రకరకాల యాప్స్ దీంట్లో కూడా ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోటేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. సో దాంట్లో మీకు కావాల్సిన అప్లికేషన్స్ ఉంచుకోవచ్చు, మీకు వద్దనుకున్న అప్లికేషన్స్ మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకునే ఫెసిలిటీ అయితే దీంట్లో ఇచ్చారు. అండ్ ఈవెన్ మీకు నెట్ఫ్లిక్స్ కూడా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అనమాట. అండ్ దీంట్లో డైలర్ మీకు వీళ్ళకి సంబంధించిన ఓన్ డైలర్తో వస్తుంది, గూగుల్ డైలర్ కాదు. కానీ మెసేజింగ్ యాప్ మాత్రం గూగుల్ మెసేజింగ్ యాప్ అయితే వస్తుంది. ఇదైతే మీరు నోటీస్ చేయండి. ఇక సెట్టింగ్స్లోకి వెళ్తే సామ్సంగ్ ఫోన్స్లో ఉన్న One UI తెలుసు కదా, చాలా ప్రీమియంగా ఉంటుంది. రకరకాల సెట్టింగ్స్ దీంట్లో ఉంటాయి. అండ్ డిస్ప్లేకి సంబంధించిన 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్స్, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి త్రూ అవుట్ వెళ్తూ ఉంటే మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. ఎలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రజెంట్గా లేవన్నమాట. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ ఇచ్చి చూశాను. ఫింగర్ ప్రింట్ ఆల్రెడీ నేను చెక్ చేశాను, చాలా బాగుంది, చాలా స్పీడ్గా ఉంది. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఖచ్చితంగా మీకు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో డిస్ప్లే విషయానికి వెళ్తే డిస్ప్లే బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంది. దీంట్లో వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఆడియో కూడా దీంట్లోంచి వచ్చేది చాలా బాగుంది. అండ్ మీకు ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఆడియో పరంగా కూడా. అండ్ దీంట్లో నేను అమెజాన్ ప్రైమ్ ఆల్రెడీ దీంట్లో ఉంది, నేను లాగిన్ అయి చూసాను. దీంట్లో మీకు హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తున్నాయి. సో అందులో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. గూగుల్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే దీనికి ఉందన్నమాట. అండ్ దీంట్లో ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే కెమెరాలో చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు సింగిల్ టేక్ కావచ్చు, రకరకాల ఫీచర్స్ ఉంటాయి. మీకు ఫోటో కావచ్చు, పోర్ట్రేట్ మోడ్ కావచ్చు, అండ్ రకరకాల ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. అండ్ దీంతో నేను కెమెరా శాంపుల్స్ కూడా చాలా వరకు తీశాను. ఎక్సలెంట్గా ఉంది. కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బోత్ మీకు అవుట్డోర్లో కావచ్చు, ఇండోర్లో కావచ్చు, ఫేసెస్ కావచ్చు, లేకపోతే ఫ్లవర్స్ కావచ్చు, రకరకాల మీరు అన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో బొకే షాట్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. స్కిన్ టోన్ న్యాచురల్గా ఉంది. అండ్ మీకు కలర్స్ కూడా చాలా చాలా మంచి కలర్స్ అయితే ఇది ఇస్తుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా చాలా బాగుంది దీంట్లో ఉన్న కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు చూస్తున్నారు కదా శాంపుల్స్, అవి కూడా బాగున్నాయి. అండ్ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. స్టెబిలేషన్ చాలా మంచిగా ఉంది. ఇది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఆ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కూడా చాలా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో చూసారు కదా, చాలా చాలా బాగుంది. సో నాకు కెమెరా విషయంలో కానీ డిస్ప్లే విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ పర్టికులర్ ఫోన్లో. అండ్ దీంట్లో డిస్ప్లే కూడా చాలా చాలా మంచి ప్రీమియం డిస్ప్లే అనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ డిస్ప్లేస్ అనమాట. సో ఇది దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. అండ్ కాకపోతే దీని ప్రైస్ మాత్రం 36,000 రూపాయలు పెట్టారు. ఒక 30,000 రూపాయల ప్రైజ్లో ఇది పెడితే మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉండేదేమో అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ A52sకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.